నా వెనకాల రాజకీయ పార్టీ ఉందా? సారీ, నేను ఇక్కడికి నా వెనకాల ఎవరు వచ్చారండి? ఇక్కడ వెనకాలంటే వెనకాల ఉంటానండి. మీరు మాట్లాడే మాటల ఇంటెన్షన్ ఒక్కదాన్ని వచ్చాను. నా కారులో నేను ఒక్కదాన్ని వచ్చాను. రైట్, రేపు నేను బిల్డింగ్ బయటకు వెళ్తే నన్ను నరికేడైనా నరికేస్తారు. నా వెనకాల ఎక్కడ పార్టీలు ఉన్నాయండి? నాకేమైనా రాజకీయ ఆంక్షలు ఉన్నాయా? ఇది నా పోరాటం, ఇంకొకరి పోరాటం కాదు. ఇది నా పర్సనల్. దిస్ ఇస్ నాట్ టీడీపీస్. మీరు అనేది టీడీపీ నా వెనకాల ఉందంటున్నారు. దిస్ ఇస్ నాట్ టీడీపీస్ ఫైట్, దిస్ ఇస్ మై ఫైట్. కానీ నా ఈ పోరాటం చూసి ఈ రాష్ట్రంలో చాలా మంది ప్రజలు, ఈ రాష్ట్రం అంతా నా వెనకాల ఉంది. ఒక పార్టీ కాదు, ఈ రాష్ట్రం అంతా నా వెనకాల ఉంది. ప్రతి పార్టీ, ఇంక్లూడింగ్ వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రజలు. మీరు కెమెరాలు ముందర పెట్టి అడగద్దండి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళని. 1-on-1 పర్సనల్ గా కెమెరాలు లేకుండా మాట్లాడండి. వాళ్ళు చెప్తారు నిజమేంటో. వాళ్ళు నేను పడే బాధ చూసి ఎంత కష్టపడుతున్నారో. ఈ గవర్నమెంట్ లో ఉండే బ్యూరోక్రాట్స్ అడగండి, పోలీస్ ఆఫీసర్స్ అడగండి, ఐఏఎస్ ఆఫీసర్స్ అడగండి. వాళ్ళు చెప్తారు 1-on-1, నాట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా. ఎన్నికలకు ముందే హత్య జరిగింది. అలాంటప్పుడు ప్రజలు ఎందుకు మరి వాళ్ళని గెలిపించారు? మీరు ప్రజలంతా యాంటీగా ఉన్నారు, ప్రజలంతా అందరూ తెలుసు అన్నప్పుడు అవినాష్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి ఎలా గెలిచారు ఎన్నికల్లో? ఎన్నికల ముందే కదా హత్య జరిగింది. ఐ హ్యావ్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ ఫర్ దట్. నేను మా కుటుంబం ఇట్లా చెయ్యరు అని గుడ్డిగా నమ్మి మీ ముందరికే వచ్చి 3 రోజులు, నాన్న చనిపోయిన 3 రోజుల తర్వాత నా కుటుంబంలో 700 మంది ఉన్నారు, నా కుటుంబం వాళ్ళు ఇట్లా చెయ్యరు అని చెప్పాను. నా బుద్ధి లేని తనం అప్పుడు నాకు తెలియలేదు. ఐ థింక్ పీపుల్ ఆర్ లైక్ మీ. I didn't realize people are different. మేడం, సిబిఐకి ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ లో చాలా మంది వాళ్ళ అడ్వైస్ టు యూ, మీరు క్వశ్చన్స్ అడుగుతుంటే మీకే నెగటివ్ అవుతుంది. బీ కేర్ఫుల్. సిబిఐకి ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ లో చాలా మంది మీ ఫాదర్ మర్డర్ జరిగే ముందు రోజు అవినాష్ రెడ్డి కోసమే ప్రచారం చేశారని చాలా మంది స్టేట్మెంట్స్ ఇచ్చారు. సో మరి మీ ఫాదర్ కి అవినాష్ రెడ్డి పోటీ చేయడం ఇష్టం లేకపోతే వాళ్ళు ఆ విధంగా ఎందుకు స్టేట్మెంట్స్ ఇచ్చారు? సరే, రిపీట్ చేయండి, నాకు సరిగ్గా వినపడలేదు. మీ ఫాదర్ మర్డర్ జరిగే ముందు రోజు వరకు కూడా ఎవరి కోసం మీ ఫాదర్ ప్రచారం చేశారు? రాత్రి 11:30కి వచ్చారు. లాస్ట్ మీటింగ్ ఎవరి కోసం ప్రచారం చేసి వచ్చారు? కంప్లీట్. లాస్ట్ మీటింగ్, లాస్ట్ కలిసింది అల్లి ప్రభావతమ్మ గారిని. ఎందుకు? అవినాష్ కు, వైఎస్ఆర్సీపీ పార్టీకి, జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేయమని చెప్పి. ఎందుకు? వివేకానంద రెడ్డి గారికి ఇట్లా హత్య రాజకీయాలు కాదు చెప్పాను. హీఈస్ ట్రైంగ్ టు స్టిల్ బీ ఫేర్. అక్కడ జగన్మోహన్ రెడ్డి గెలవాలి, పార్టీ గెలవాలి. నేను చెప్పింది నా కొడుకు వినకపోయినా నా డిఫరెన్సెస్ పక్కన పెట్టుకొని పార్టీ శ్రేయస్సు కోసం పనిచేస్తున్నాడు. వీడియో చూశారు 4 రోజుల క్రితంది. మీరు అడిగిన March 14th ఆ వీడియో 10th of February, 4 రోజుల క్రితం అవినాష్, వివేకానంద రెడ్డి ఎట్లా ఉన్నారో, వాళ్ళ అన్యోన్యత ఎట్లా ఉండిందో మీరే చూస్తున్నారు. కానీ అవన్నీ పక్కన పెట్టి ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి లేదు, అవినాషే ఉండాలి అంటే హీ ఫెల్ ఇన్ లైన్ అండ్ సెడ్ ఓకే ఫైన్, చూసుకునేది చూసుకుందాం, మనం అందరం కలిసి ఉండాలి. అది ఆయన మనస్తత్వం.